సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ 5 డేస్ క్లాస్ అంతా విన్న తర్వాత డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది నేనంతా చేస్తున్నాను. అయినా ఎందుకో సక్సెస్ అవ్వలేకపోతున్నా అనేది చాలా డౌట్‌గా ఉంది సార్. కానీ నిన్న చెప్పిన క్లాస్‌లో అడగడం సరిగా చేయట్లేదు. నేను దేవుణ్ణి సరిగా అడగడం లేదు. అది చాలా క్లారిటీ వచ్చింది సార్. ధర్మంగానే ఉంటున్నాను. ఒకరినొకరు కొట్టడం లేదు. నా చేతనైన సహాయం నేను చేయగలిగినంత సహాయం చేస్తున్నాను అనేది క్లారిటీగా ఉంది. ఇంకా ఈరోజు చెప్పింది ఇంకా క్లారిటీ వచ్చేసింది సార్. పరీక్ష చేస్తున్నాడు. ఆ పరీక్షలో మేము నెగ్గాలి. ఇదైతే ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. దానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా 100% పాస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ అయింది సార్. ఆల్ ది బెస్ట్ మా. థాంక్ యూ ఇలాంటి సార్. క్లిష్ట పరిస్థితుల్లోనే లాస్‌ని ఫాలో అవ్వాలి. ధర్మంలో నిష్టగా నిలబడాలి. అప్పుడు ఖచ్చితంగా 100కి 100% మనం ఈ పరీక్షలో పాస్ అవుతాము. అది ప్రత్యేకంగా మీరు మీ చాలా లైఫ్‌లో కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాను సార్ నేను. ఇంత పాజిటివ్‌గా ఉన్నా గూడా ఎందుకు మనం ఇంకా అప్పుల్లోనే ఉన్నాను అని చాలా అంటే అసలు నాకు ఆన్సరే లేదు సార్. 6 డేస్ కూడా నాకు ఆన్సర్ లేదు సార్. నిన్న దొరికింది సార్ నాకు ఆన్సర్. ఇంకా నిన్నటి చాలా నుంచి సంతోషం. ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేదు. నేను దేవుడిని అడిగే పద్ధతి నా దగ్గర లేదు. అది నేను మార్చుకోవాలి అనేది క్లియర్‌గా అర్థమైంది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్ మా. అతి త్వరలోనే గొప్ప డబ్బు, గొప్ప సంపద, గొప్ప సిరి సంపదలు మీ లైఫ్‌లోకి దేవుడు బ్లెస్ చేయాలి. ఆల్మైటీ బ్లెస్ చేయాలి. ఆ డివైన్ పవర్ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థాంక్ మనస్ఫూర్తిగా, యూ సార్. మనస్ఫూర్తిగా థాంక్ యూ సార్. కోరుకుంటున్నాను.